సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ అమ్మవారి నవ్వు. రచన కేతు విశ్వనాథరెడ్డి. కథ వినండి. అమ్మవారి నవ్వు. కార్తీకపు చలిగాలులు వీస్తున్నాయి. ఆకాశంలోని మబ్బుల రంగులు క్షణక్షణానికి కదలికల్లో మారిపోతున్నాయి. దిశాంతరాళంలో తెలి మబ్బులు సంపెంగలు బియ్యం మల్లెల్లాగున్నాయి. ఊదా మబ్బులు డిసెంబర్ పూలలాగున్నాయి. ఎరుపుడాలు పసుపుడాలు మబ్బులు కుంకుమ చెండు మల్లెల్లాగా, కనకాంబరాల్లాగా, పచ్చ చెండు మల్లెల్లాగా ఉన్నాయి. ఆకాశం కింది రకరకాల మొక్కలు గాలికి కదిలి ఊగుతున్నాయి. ఆ కదలికలలో పూల విడివిడి రంగులు కలుస్తున్న కదంబ వర్ణం ఉంది. పూల కయ్యల పక్క వేరొక కయ్యలో వేసిన పుదీనా, మాచుపత్రి, మరువం, దవనం, కంగముగ్గర పచ్చపచ్చగా మంద్ర వాసనల్ని వెదజల్లుతూ పువ్వుల చీరకు పచ్చటి కొంగులా ఉన్నాయి. గడ్డిపూలు తమ బూడిద రంగు ఎక్కడా అని ఆకాశం మబ్బుల్లో వెతుకుతూ అటు ఇటు కదులుతున్నాయి. ఆకాశంలో కదిలిపోతున్న మబ్బుల్ని చూస్తూ పూల తోటల సువాసనల గాలుల్ని పీలుస్తూ నలు దిక్కుల్ని పరికిస్తూ ఇంకా వేడెక్కని సూర్యుని కింద గట్టు మీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ వస్తున్న శంకర్రెడ్డిని పొలతోటలో ఉన్న జాఫర్ కొంత దూరాన్నించే గుర్తించాడు. ఆ పంచికట్టును నడకను గుర్తించి, "ఓయ్ శంకరన్న, ఇట్లా ఇట్లా రా తిన్నంగా" అని బిగ్గరగా పిలిచాడు. శంకరరెడ్డి అదరా బాదరా అడుగులు వేశాడు. ఉల్లాసంతో జాఫర్ ఉండే సంపెంగల కయ్యలోకి అడుగుపెట్టాడు. కుడి భుజం మీద పై పంచిని సరిచేసుకుంటూ సరదాగా అన్నాడు, "జాఫరు, నీ అదృష్టమే అదృష్టం. పూల తోటలో నువ్వెట్లా కనిపిస్తుండావో చెప్పేదా? ఏపుగా ఎదిగిన 2 దోసిళ్ల వెడల్పుండే సన్ఫ్లవర్ మాదిరుండావు." "అబ్బో, నువ్వో అన్నా, అదుగో ఆకుపచ్చ అంచు తెల్లటి పంచెలో గన్నేరు పువ్వు మాదిరి ఉండావు." జాఫర్ నవ్వుతూ పొగిడాడు, మాటల్లో పోటీ పడుతూ. "జాఫరు, పొగడ్తలోనన్నా నీ తోటలోని ఏ పువ్వుతోనూ పోల్చకూడదా?" శంకరరెడ్డి చెణికాడు. "శంకరన్న, నిన్ను ఈశ్వరుడికి ఇష్టమైన పువ్వుతో పోల్చిన నువ్వేమో మన వెలి భూముల రైతుల మాదిరి నన్ను పంట పువ్వుతో పోల్చినావు. సరికి సరా? నువ్వేమీ మారలేదు జాఫరు. మా దేవుళ్ళు వాళ్ళ ఇష్టాలు కూడా నీకు తెలుసు." శంకరరెడ్డి బిగ్గరగా నవ్వాడు. శంకర్రెడ్డి నవ్వుతో జాఫర్ నవ్వు జత కలిపాడు. మరిచినా మరిచినా అంటూ జాఫర్ చేతులు బార్లా చాపాడు. శంకర్రెడ్డికి నవ్వు వచ్చింది. తాను చేతులు చాచాడు. ఒకరినొకరు 3 సార్లు గుండెలు హత్తుకున్నారు. జాఫర్ కుశల ప్రశ్నలు వేశాడు. "శంకరన్న, వదిన బాగుందా? నీ కొడుకు, వాడి పేరేమి? ఆ, హరీశ్వర్ బాగున్నాడా? ఇంజనీరింగ్ పూర్తి అయి ఉండాలే. అమెరికాకు పోవాలని ఉండాడా? ఉద్యోగంలో చేరినాడా? పెద్దమ్మ ఈశ్వరమ్మ బాగుందా? ఈ మధ్య పెదనాయనం కాలం చేసినాడని విన్నా. నందలూరు స్కూల్లో 10th మన క్లాస్మేట్ సుబ్బానాయుడు చెప్పినాడు ఆ సంగతి. నేనేమి పరాయి వాడినా, మరీ దూరాభారంలో ఉండానా? చెప్పి పంపకపోతే పాయలే. దివసానికి రమ్మని ఒక కార్డు ముక్క వేయకూడదా? పెదనాయన మా నాయన ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేవాళ్ళని నీకు తెలీదా? మనిద్దరి మాదిరే వాళ్ళు. మా నాయన చచ్చిపోయినాక రోజులు బాగుండకపోయి నువ్వు వద్దంటున్నా ఈ పక్కలకు ఈ పల్లెకు వచ్చినాం. మా అత్త మామ పోరు పెడితే మన ఊరు వదిలి ఇక్కడికొచ్చి 5 ఏండ్లయ్యింది. జాఫర్ నిట్టూర్చాడు.
జాఫర్ ప్రతి మాటను గురించి ఆలోచిస్తున్న శంకర్ రెడ్డి ఉక్కిరిబిక్కిరయ్యాడు. అంతా బాగుండారు, నాయన సంగతి తెలుపకపోవటం తప్పే అని ఒప్పుకున్నాడు. కొడుకుకు స్టూడెంట్ వీసా రాలేదు. సివిల్ చేసి ఏడాది కంప్యూటర్ కోర్సులు చేసి H1B అనేసరికి అమెరికాలో అవకాశాలు సన్నగిలినాయి. ఇప్పుడు కెనడా ప్రయత్నాల్లో, ఆ దిగులులో ఇప్పుడు అని చెప్పలేకపోయాడు. ఆ క్షణానికి కడుపులో రాని ఉత్సాహాన్ని పైకి తెచ్చుకుని కుశల ప్రశ్నలు వేశాడు. మా మరదలు జరీనా ఎట్లా ఉంది? ముసలమ్మ బాగుందా? ఆడపిల్లోళ్ళు 3 పెండ్లిండు చేసినావు. కూతుర్లు అల్లుళ్ళు సౌదీలో సుఖంగా ఉన్నారా? ఆ రకంగా నువ్వు అదృష్టవంతుడివి. శంకరన్న, ఎవరి బతుకులు వాళ్ళవి, ఎవరి నసీబులు వాళ్ళవి. జాఫర్ గొంతు వణికింది. ఆ కలవరపాటును శంకర్ రెడ్డి గుర్తించి ఆత్రంగా అడిగాడు. ఏంది అట్లా మాట్లాడతావు? ఏమైంది? జాఫర్ మాట మార్చాడు. ముందు నువ్వింత హఠాత్తుగా వచ్చిన సంగతి చెప్పు. 2 ఏండ్లయింది మనం కలవక. మీ ఊర్లో మళ్ళా కొత్త గలాటాలేమన్నా నెత్తికి చుట్టుకున్నాయా? నేను నా మనుషుల్ని తీసుకురావాలన్నా, నీకోసం ఏం చెయ్యాలన్నా సరే చేస్తా. జాఫర్ ప్రేమకు శంకర్ రెడ్డి చెల్లించిపోయాడు. కొన్ని నిమిషాలు గతంలోకి జారుకున్నాడు. 10 ఏళ్ల కిందట తన తండ్రి మీద నాటు బాంబులతో, వేట కొడవళ్లతో జరగబోయిన దాడిని పసిగట్టి చాకచక్యంగా జాఫర్ తండ్రి ఇమాం తప్పించినాడు. అప్పుడు విన్న దృశ్యాలు శంకర్ రెడ్డి మనసులో కదిలాయి. ఇమాం సాబు బొడ్డులో దాచుకున్న నాటు పిస్తోలుతో తన తండ్రిని ప్రమాదాన్నించి ధైర్యంగా తప్పించినాడని అప్పట్లో జనం చెప్పుకున్నారు. తన తండ్రే ఊర్లో కక్షలు కార్పణ్యాలు ఎందుకని ఎదుటి పార్టీ వాళ్లతో రాజీ అయ్యింది గుర్తుకొచ్చింది. ఈ 10 ఏండ్లలో గ్రామ రాజకీయాలు మారినాయి. కాలం మారిపోయింది. ఇమాం సాబు చనిపోయినాడు. జాఫర్ కుటుంబంతో రాజంపేట పక్కల పల్లె చేరినాడు, కొత్త రకం బతుకు తెరువును వెతుక్కుంటూ. ఏంది శంకరన్నా, ఆలోచనలో పడినావు? నేనడిగిన దానికి చెప్పు. అదేం కాదు జాఫరు, ఊర్లో ఏ గలాటాలు లేవు. ఇప్పుడు ఇక్కడికి మా చిన్నాయన కూతురు పెండ్లి విషయంగా వచ్చిన. ఏ చిన్నాయనా? నారదుడు చిన్నాయనా? రేడియో చిన్నాయనా? జాఫర్ ప్రశ్నకు శంకర్ రెడ్డికి తెగ నవ్వు వచ్చింది. తన తండ్రి హయాంలో తంటాలు పెట్టి తమాషా చూసే చిన్నాయనను నారదుడని, అక్కడిక్కడ వార్తలు చేరవేసే చిన్నాయన్ను రేడియో అని నలుగురు చాటుగా అనుకుంటున్నది జాఫర్కు ఇంకా గుర్తుందన్నమాట. కాదులే కాదులే అంటూ శంకర్ రెడ్డి పొర్లి పొర్లి నవ్వాడు. ఇంకెవరు? జాఫర్ గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ అడిగాడు. మా 4గో అబ్బా హుస్సేన్ రెడ్డి. నీకు జ్ఞాపకమే కదా? మా జేజీ పకీరమ్మ జ్ఞాపకం ఉందా? వాళ్ళ 2వ కొడుకు వెంకటస్వామిరెడ్డి. ఆయన కూతురు పెండ్లి. చంపినావు పో. ఆయన తెలియకేమి, మన వయసుకు వచ్చేసరికి కర్ణాటక వైపు కాంట్రాక్టులకు పోయినాడు. ఆయనేనా? ముందు కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత తెలుగుదేశంలో చేరినాడు. ఇప్పుడు సంగతి? అవు ఆయనేలే. మన కుటుంబానికి ఏదో ఒక సాయం చేస్తానే ఉంటాడు. ఇప్పుడు మండలాధ్యక్షుడు, మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. ఆయన కూతురు పెండ్లి, 30 లక్షల కట్నమిస్తున్నాడు. తెలంగాణ సంబంధం, వరంగల్ పక్క పల్లె వాళ్ళది. పిల్లోడు అమెరికాలో ఉన్నాడు. మన పిల్ల ఇంజనీరే కదా. ఆ సంగతులు గొప్పగా చెప్తా ఉంటావు. ఇంతకు నేను నువ్వు చెయ్యాల్సింది ఏముంది? జాఫర్ అసహనంగా అడిగాడు. పెండ్లి పనులు కొన్ని నా వంతు. వాటిల్లో నువ్వు చేసే పని ముఖ్యమైంది. ఈ మధ్య ఒక శెట్టిగారి పెండ్లికి, ఇంకా ఎవరివో పెద్దాస్వాముల పెండ్లిండ్లకు నేను పోయినాలే. ఆ పెండ్లి మంటపాలు ఎవరు కట్టినారని అడిగినా
పూల జాఫరు అని పేరు ఊరు చెప్పినారు. మనోడే అని తెగ సంతోషపడిన. ఇప్పుడు నేనొచ్చిన ఆ పని నెత్తి మీద వేసుకుని నీతోనే చెయ్యించాలని. జాఫర్ ఆ మాటలకు పొంగిపోయాడు. పెండ్లి మండపము, హాలు, బయట అలంకరణ అంతా నీ చేతుల మీదనే సాగాల. చూసినోళ్ళు అదిరిపోవాలా. వెంకటస్వామిరెడ్డికి మన కథంతా చెప్పలేదులే. పెండ్లిలో దిమ్మ తిరిగిపోయేటట్లు చేస్తాంలెమ్మని. చేస్తావని. పెండ్లెప్పుడు? వారం రోజులుంది. నవంబర్ 24. ఎక్కడా? నువ్వు నీ పనితనం చూపిన చోటే, కడపలో. శంకర్ రెడ్డి కొంటిగా నవ్వాడు. టీటీడీ కళ్యాణ మండపంలోనా? అవు. వారం రోజులు ముందు చెప్పి బతికించినావు. రాజంపేట, కడప, తిరుపతి మార్కెట్లు గిట్టుబాటు కాక ఏకంగా హైదరాబాద్కు పూలు పంపుతున్నాం ఈ మధ్యన. ఎక్కువగా సంపెంగల్ని, వాళ్ళు బంతిపూలని, చెండు మల్లెల్ని, చామంతుల్ని, మరువం, దవనం. సరే అనుకో, ఈ సీజన్లో సంపెంగలకి గిరాకీ వచ్చింది. ఎంత పలుకుతున్నాయి? ఈ వారంలో కిలో 10 రూపాయలు. రేపటి మాపటి కోతలకు ఏ రేటు ఉంటుందో తెలియదు. అల్లాకు తెలియదు, రాముడికి తెలియదు. జాఫర్ హాస్య దృష్టిని శంకర్రెడ్డి పట్టించుకోలేదు. నీరసంగా అన్నాడు. మా కాయగూరల కన్నా నీ పూలే నయం. ఆ మాటకొస్తే కొన్ని మిగతా పంటల కన్నా కూడా. మొన్న టమాటాలు 10 కేజీల గంప ఒకటికి 4 రూపాయలు కమ్మిన. శంకరన్న, ఈ రోజులు మీవి కావు, మావి కావు. దబాయించి ధర ఇంతే, సరుకు ఇస్తే ఇవ్వు, లేకపోతే నీ చావు నువ్వు చావు అనే గుత్తమొత్తంగా కొనేవాళ్ల రోజులు. ఈ గవర్నమెంట్కు రోడ్లు ముఖ్యం, మనం కాదు. ఎవడి చేతిలో ఏ చక్రం ఉందో చచ్చినా అర్థం కాదు. నీ చేతిలో చక్రం లేదా? రైతులందరి దగ్గర కొని పంపవా? శంకరన్న, నేను పూల ఎగుమతిదారుణ్ణే. నా పూలకొక ధర, రైతుల పూలకొక ధర కట్టలేనన్నా. పూల అమ్మకాల పట్టీలు నావి, కొనేవాళ్ళవి రైతుల ముందు పెట్టడం నా మతం. సాయం చేసినందుకు రైతులు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. ఈ సాయం చేయబట్టే ఈ భూమి గుత్తకు దొరికింది. కమిషనా? ఆ పేరుతో పిలవవద్దు. చేతికి చేతి సాయం, మాటకు మాట సాయం. నాకేదన్నా మిగిలేది పెండెండ్ల సీజన్లోనే. ఈ పెండ్లి మండపాల పనిలో, అది పెద్దాసాముల పెండిండ్లు అయితేనే. మిగతా పొలంలో మిగిలేది పెట్టుబడులకు, గుత్తలకు, కూలీలకు. మా ముగ్గురి తిండికి పూల బతుకు 1-2 రోజులే కదా. జాఫర్ ఏమీ మారలేదు. తాను నొప్పించే ప్రశ్నలు వేసినాడేమో అని శంకరరెడ్డి అనుకున్నాడు. కొన్ని క్షణాలు మౌనం వహించాడు. శంకర్రెడ్డి భుజం తట్టి జాఫర్ అన్నాడు, ఇంటికి పోదాం పద. జరీనాను, ముసలమ్మను చూసి 2 గంటల బస్సుకు పోతా. వచ్చేటప్పుడు బస్సు కండక్టర్ చెప్పినాడు 2 గంటలకు తిరుగు బస్సు ఒకటి ఉందని. ఈ రాత్రికి ఉండు శంకరన్న, పగటిపూట నీతో కలిసి భోంచేయలేను. జాఫర్ ఉమ్మిని మింగుతూ అన్నాడు. జాఫరు, నీ ప్రేమ తెలీదా? నీ దర్బారు తెలీదా? రాత్రికి కోడి అంటావు, దొరికితే మాంసం అంటావు, పలావ్ అంటావు, కైమా ఉండాలంటావు. నాయనా, కడపలో నాకు అర్జెంట్ పని ఉంది, నన్ను వదులు. ఇంట్లో వాళ్ళు గొడవ పెడుతుంటే కార్తీక మాసంలో నీచు వద్దులెమ్మనుకున్నా. ఏం మతాలో, ఏం పండుగలో, ఏం మాసాలో ఏమో, తినే తిండిలో పిత్తలాటకాలున్నాయి. జాఫర్ మాటలు ఏదో అసంతృప్తి ధ్వనించింది. జాఫర్ పక్క తోటలోని కనకాంబరాలు కోస్తున్న మహిళల వైపు శంకర్రెడ్డి చూస్తూ జాఫర్ మాటల్ని పట్టించుకోలేదు. తోటలు దాటి ఊరుకు వెళ్లే రోడ్డు చేరారు ఇద్దరు. జాఫర్ జేబులోంచి అల్లిక టోపీ తీసుకుని తలకు పెట్టుకున్నాడు. శంకర్రెడ్డి ఆశ్చర్యంగా జాఫర్ తలవైపు చూస్తూ, ఇది ఇంతకుముందు అలవాటు లేదే అని అడిగాడు. ఇదా? ఈ ఏడాదిగా
అప్పుడప్పుడు ఈ పూల పని మీద హైదరాబాదుకు పోతున్నా. మొదటిసారి పోయినప్పుడు ఈ టోపీ గీపీ లేదు. రైతు మాదిరి పోతి. గడ్డము లేకపోయే. నాకొచ్చే ఉర్దూ మన కడపది. నా ఉర్దూ, నా యాస విని పగలబడి నవ్వినారు ఆ హైదరాబాదోళ్ళు. నువ్వు ముసల్మానువు కావు పో అన్నారు హైదరాబాదు పూల వ్యాపారస్తులు. నేను ముస్లింనే, అయితే ఏం చెయ్యాలా అన్నాను. టోపీ అన్నా పెట్టుకో అన్నారు. ఇది జాఫర్ టోపీ కదా. జాఫర్ చెప్పిన తీరుకు శంకర్ రెడ్డి పగలబడి నవ్వాడు. మరి ఇప్పుడెందుకు ఆ టోపీ? పెద్దగా ఎండ కూడా లేదే, ఇది హైదరాబాదు కాదు. శంకర్ రెడ్డి జాఫర్ను ఆట పట్టించటానికి అన్నట్లు అడిగాడు. జాఫర్ ఇల్లు రావటంతో శంకర్ రెడ్డికి జాఫర్ నుంచి సమాధానం రాలేదు. జాఫర్ ఇంట్లో జరీనా ముసలమ్మ చూపిన ఆపేక్షలు చూసి శంకరరెడ్డి ఉప్పొంగిపోయాడు. జరీనా ముందు కాళ్లకు నీళ్ళిచ్చింది, కుర్చీ వేసింది. మంచినీళ్ల లోట అందిస్తూ జరీనా అడిగింది, బావా అందరూ బాగున్నారా? అక్క, పిల్లలు? జాఫర్ జేజీ బోసినోటితో కుశల ప్రశ్నలు వేసింది. పాతకాలం సంగతులు ఎత్తుకుంది. శంకరయ్య, మన ఊర్లో మేమున్నప్పటి ఆ రోజులు రమ్మంటే ఇప్పుడు వస్తాయా? జాఫర్ అబ్బకు మీ అబ్బా ఆ పకీర్ మాన్యం 5 ఎకరాలు ఇప్పించే దర్గా పూజలు చేసుకోమని. ఆ పకీర్ మాన్యానికి తగాదా వచ్చే. అది ఆంజనేయుడు మాన్యమని కరణమయ్య పుల్లలు పెట్టే. రెడ్డి తోడాయే. అసలు కడుపు కుట్టు వేరు. మీ అబ్బా జాఫర అబ్బా దోస్తీ చూసి వాళ్లకు కన్ను కుట్టింది. దానికి తోడు ఒకమారు కరణమయ్య తన భూమి దున్నటానికి ఎద్దుల్ని రమ్మనే. మీ భూమిలో దున్నకం పూర్తయిందాకా రాననే జాఫర్ అబ్బా. ఇంకోసారి వామి వేయటానికి రెడ్డి పిలిచే. మీ వామి పని ఉందని చెప్పే జాఫర్ అబ్బా. కరణమయ్య సైతాను, రెడ్డి మాతర్చోదు. పంచాయతీ పెట్టిరి, పితలాటకం చేసిరి. కరణం భూమి లాక్కునే. ఆంజనేయుడి గుడిలో దీపం పెట్టకపాయే. మీ అబ్బో జాఫర్ అబ్బో వాళ్ళు బతికినన్నాళ్ళు దీపం పెట్టిరి. దాదెమ్మా, 50 ఏండ్ల నాటి ఊసులెందుకు? జాఫర్ అడ్డు తగిలాడు. చెప్పినీలే జాఫరు. కడుపు మంట ఒకంతట ఆరేది కాకపోయే. శంకర్ రెడ్డి ప్రోత్సహించినట్లయింది. ముసలమ్మ పాత చరిత్రను తవ్విపోయటానికి మళ్ళీ మొదలుపెట్టింది. భూమి పాయే. జాఫర్ అబ్బా కాలం చేసే. మీ అబ్బా కాలం చేసే. మీ నాయన జాఫర్ నాయన అన్నదమ్ముల మాదిరి బతికిరి. మీరిద్దరూ అన్నదమ్ముల మాదిరి పెరిగిరి. కరువులొచ్చే, కాటకాలొచ్చే, కచ్చలొచ్చే. ఇక్కడికి చేరుకుంటుమే. ఇక చాలే దాదెమ్మా. శంకరన్న అన్నం తిని బసుకుపోవాలా అని జాఫర్ అనటంతో ముసలమ్మ ఆగి ఆకు వక్క సున్నం వేసి ఒక్క రోలులో దంచుకోవటం మొదలుపెట్టింది. సేమ్యా పాయసం చేస్తా బావా, నీకిష్టం. జరీనా నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళింది. శంకరన్న, 15 నిమిషాల్లో ఇక్కడుంటా, ఏమనుకోకు. ఈలోగా వంట పూర్తవుతుంది. పప్పనమేలే, మసీదుకు వెళ్ళి నమాజ్ చేసొస్తా. నమాజా? ఈ పల్లెలో మసీదుందా? శంకర్ రెడ్డి ప్రశ్నలకు జాఫర్ ఇబ్బంది పడ్డాడు. ఆ, కువైటు, సౌదీ చందాలతో ఈ మధ్య మసీదు కట్టినారులే. పల్లె జనం పోటీల్లో పట్టంతో ఒక కొత్త గుడి, చర్చి కూడా వచ్చినాయి. రంజాన్ రోజుల్లోనన్నా మసీదుకు రమ్మని సాటి ముస్లిం ముసలాళ్ళు, కుర్రాళ్ళ రంపు. మీ నాయన, మా నాయన చిన్నప్పుడు మనిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని వేమన పద్యాలు నేర్పినారు, గుర్తుందా? మా నాయన ఎన్నోసార్లు ఈ పద్యం చదివేవాడు. పశుల వన్నె వేరు, పాలేక వర్ణమౌ. పుష్పజాతి వేరు, పూజ ఒకటే. దర్శనములు వేరు, దైవంబు ఒక్కడే. విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఇప్పుడు గుర్తుందా? శంకర్ రెడ్డి హాస్య ధోరణిలో అందుకున్నాడు. మీ నాయన నేర్పించిన ఆ పద్యం గుర్తుంది.
ఒరే, ఈ పద్యం కూడా నీ కొడుకు శంకరుడు నేర్చుకోవాలా అని మా నాయన చెప్పిన పద్యము నీకు గుర్తుందా? అదే, మక్కకు జననేల మగుడ తా రానేల ఏకమైన కర్త ఇందులేడో అన్నిటా పరిపూర్ణుడల్లా మహమ్మదు విశ్వదాభిరామ వినురవేమ. ఇద్దరూ పద్యాలు పాడి నవ్వుకుంటుంటే ముసలమ్మ బోసినోటితో మరీ మరీ నవ్వింది. జాఫర్ నవ్వుకుంటూనే బయటికి వెళ్ళాడు. జెరీనా పెరడులోకి వెళ్ళటాన్ని ముసలమ్మ గమనించింది. హీన స్వరంతో అంది, శంకరయ్య. జాఫర్కు చిన్న కూతురే పెద్ద దిగులైపోయింది. ముసలమ్మ కొంగుతో ఒత్తుకుంది. మంచి సంబంధమని సిద్ధోటానికి ఇస్తిమి. వాడు సౌదీకి తీసుకుపోయినాడు. బాగుండారని మురిసిపోతా అంటే 6 నెలలకే తలాక్ ఇచ్చినాడు. ఒకరినో ఇద్దరినో కట్టుకున్నాడంట. ఆ బిడ్డ ఏమైందో ఎక్కడుందో తెలీదు. 2 ఏండ్లయ్యింది. అజాపజా లేదు. ముసలమ్మ వినిపించనట్లు రోదించసాగింది. జరీనా అలికిడి వినటంతోనే మాటలు ఆపింది. ఆ పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నప్పుడు తాను కూడా ఉన్నాడు. ఎంత అందమైన పిల్లో రజియా. ఆ పిల్ల నవ్వు ప్రత్యేకంగా ఉండేది. కష్టాలు ఎందుకు చుట్టుకుంటాయో మంచి మనుషులకు కూడా. హరీశ్వర్తో తనకు బాధలు. వాడిది తలకాయ చెడిపోతాంది. ఉద్యోగం లేదు. 2 లక్షలకు పైగా వాడి చదువులకు ఖర్చయింది. 3 లక్షలు అప్పుంది. వెంకటస్వామిరెడ్డి ఏదో ఒకటి చేస్తాం అంటున్నాడు. తన బాధలు తనకున్నాయి. పెండ్లి పనులు నెత్తికెత్తుకోవటం. అందుకే శంకరరెడ్డి తనలోకి జారుకున్నాడు. జాఫర్ వచ్చి రావటంతోనే జరీనా దస్తర్ పరిచింది. శంకర్రెడ్డికి భోజనం ఏర్పాటు చేసింది. జాఫర్ ఎదురుగా కూర్చుని తిను తిను, పాయసం ఇంకొంచెం అంటూ బలవంతం చేశాడు. జరీనా నవ్వుతూ శంకర్రెడ్డికి మారు వడ్డించింది. జాఫర్, అమ్మా జరీనా, కడుపు నిండిపోయింది. జాఫర్ది ఉపవాసం, నాది కడుపు నిండిన భోజనం. రాత్రికి ఉండి రేపొద్దున పోవచ్చు కదా బావా. రాత్రికి ఉంటే నీ మగడి దెబ్బకు 3 రోజులు ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది. ఆయాసానికి తట్టుకోలేక. పనుంది, పోవాలలే అమ్మా. వస్తానమ్మా, వస్తాను జేజీ అంటూ బయలుదేరాడు. చెప్పులు వేసుకుంటూ జాఫర్ వైపు తిరిగి అన్నాడు, 23వ తేదీ మధ్యాహ్నానికే పూలతో నీ మనుషులతో కడప చేరుకో. ఆ టైంకు నేను నిన్ను కళ్యాణ మండపంలో కలుస్తా. 24 పెండ్లి. నువ్వు ఏం పూలు ఏం ఆకులు కడతావో, ఎట్లా కడతావో అది నీ ఇష్టం. చూసిన వాళ్ళు మాత్రం అదిరిపోవాలా. ఇదిగో ఈ 3000 రూపాయలు అడ్వాన్సు. పని అయ్యాక నీవెంత చెబితే అంత తీసుకుందువు. డబ్బును జాఫర్ జేబులో చనువుగా శంకర్ రెడ్డి పెట్టాడు. అంతా బాగుంది. పెండ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు మాత్రం నువ్వు చెప్పలేదు శంకరన్న. జాఫర్ నవ్వుతూ శంకర్ రెడ్డికి జ్ఞాపకం చేశాడు. ఈ మధ్య బుర్ర సరిగ్గా పనిచేయటం లేదులే అంటూ శంకర్ రెడ్డి ప్లాస్టిక్ చేతి సంచిలోని పెండ్లి కార్డు తీసి జాఫర్కిచ్చాడు. పెండ్లి కొడుకు పేరు మునుగాల మదన్ రెడ్డి, పెండ్లి కూతురు పేరు నళిని. మర్చిపోవద్దు. కార్డు చూడు. జాఫర్ కార్డును పరికించాడు. పసుపు రంగుతో నీలం రంగు అక్షరాలతో కార్డు అట్టహాసంగా ఉంది. శంకర్రెడ్డి ఎక్కిన బస్సు కదులుతూనే కళ్యాణ మండపాన్ని ఏ పద్ధతుల్లో అలంకరించాలో అని ఆలోచిస్తూ జాఫర్ పూల తోట వైపు నడిచాడు. పెళ్లికి ముందు రోజు, ఆ సాయంత్రం, రాత్రి, మరుసటి ఉదయం 8 దాకా జాఫర్ తెచ్చుకున్న వాళ్ళు నడుము వంచింది లేదు. ఆ పని చూస్తూ ఉంటే శంకర్రెడ్డికి ఆశ్చర్యం వేసింది. రంగురంగుల పూలల్లో ఒదిగిన ఆర్చీలో స్వాగతం, వధూవరుల పేర్లు, గేటు దగ్గర నుండి హాలు వరకు అర్ధగోళాకారంలో చెంకీ దండల మధ్య పూలమాలలు, గేటు దగ్గరే ఆహ్వానితులకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన
సెంటు చల్లిన గులాబీలు, హాలు ముంగిట్లోని నిలువెత్తు సీతారాములు, వాళ్ళ పాదాల దగ్గర ఆంజనేయుల పుష్ప నిర్మిత చిత్రాలు శంకర్రెడ్డికి అమోఘంగా కనిపించినాయి. పెండ్లి మండపం వెనుక 9 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పులో పచ్చచెండు పూల బిత్తికలో పొదిగిన వెంకటేశ్వర పద్మావతుల చిత్రాలు 7 అడుగులు, 6 అడుగులు ఎత్తున్నవి అపూర్వంగా తోచాయి. వెంకటేశ్వరుడి మణిమయ రత్న కిరీటము, ముఖం, కర్ణాభరణాలు, శంఖచక్రాలు, కౌస్తుభం, బకుళాభరణం, అభయ వరద హస్తాలు, పద్మావతి కనకాంబరపు చీరకట్టు, మంగళసూత్రము, కళ్లకు కట్టినట్లు చేయటానికి వాడిన సుగంధాలు వెదజల్లి రంగురంగుల పూలు, పత్రాలు చూసి శంకర్రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యాడు. పెళ్లికి తరలి వచ్చిన వాళ్ళందరూ పుష్పాలంకరణల, పుష్పవేదికల గంభీర సౌందర్యానికి, కళాభిరుచికి ఎంతగానో ముగ్ధులయ్యారు. అదేదో దేవలోకం సెట్టింగుల్లా ఆ దృశ్యాలు పెళ్లికి వచ్చిన కుర్రకారుకు తోచాయి. పెళ్లి వేదిక వెనుక భారీగా కొట్టవచ్చినట్లు కనిపిస్తున్న వెంకటేశ్వర పద్మావతుల పుష్పచిత్రాలు చూస్తూ కాబోతున్న వధూవరులను సైతం కొందరు విస్మరించారు. కళ ఒక అద్భుత భ్రాంతి, భ్రాంతిని మింగే ఒక కఠిన వాస్తవం. పెళ్ళి జరిగిపోయింది. పెళ్లి విందులోని రకరకాల వంటల్లో ఏది ఎంత వడ్డించుకోవాలో, ఏవేవి ఏ వరసల్లో ఉన్నాయో, విందులో కనిపించే వాళ్లలో ఎవరెవరిని పలకరించాలో వెతుక్కునే ఆత్రంలో బంధుమిత్ర సపరివారం పడింది. పెళ్లికి తరలి వచ్చిన చిన్న పెద్ద రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు బాగానే ఖర్చు పెట్టాడు అనుకున్నారు. పలకరింపులు, చిన్న చిన్న రహస్య మంతనాల పర్వాలయ్యాక భోంచేసి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. సుందర పుష్ప కళాలోకాన్ని చాలామంది మరచి తమ తమ దారుల్లో తిరిగి వెళ్ళారు. వరుడి బృందం వెంట విశిష్ట ఆహ్వానితుడిగా వచ్చిన సుందర రామానందులు పుష్పచిత్రాలను తదేకంగా చూస్తున్నాడు. కుడివైపు వరుడి తండ్రి, ఎడమవైపు వధువు తండ్రి స్వామి ఏం మాట్లాడుతారోనని ఎదురు చూస్తున్నారు. వియ్యంకుడు బీజేపీలో ఉన్నాడు. స్వామి వియ్యంకుడికి సద్గురువు. వీళ్ళనుకుంటే వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ టికెట్ తనకు దొరకక తప్పదు పువ్వు గుర్తు మీద అని వెంకటస్వామిరెడ్డి ఆలోచనల్లో ఉన్నాడు. స్వామి హఠాత్తుగా అడిగాడు, ఈ పుష్ప దైవాలను మన ముందు నిలిపిందెవరు? వెంకటస్వామిరెడ్డి ఉలిక్కిపడ్డాడు, తడబడ్డాడు. ఈ ఏర్పాట్లు చూసిన శంకర్రెడ్డి ఎక్కడున్నాడో వెంటనే రమ్మనమని తన మనిషిని పిలిచి చెవిలో చెప్పాడు. సుందర రామానందుల వైపు తిరిగి, లోపాలు ఏమైనా ఉన్నాయా స్వామి అన్నాడు. లేవు. ఒక గొప్ప హిందువు సంస్కారం ఆ మూర్తుల్లో కనిపిస్తుంది. అమ్మవారి పెదాల మధ్య విరిసి విరియని ఆ నవ్వును చూపటం సాధకులైన మన హిందూ కళాకారులకే సాధ్యం. ఈలోగా శంకర్రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకు హరీశ్వర్ను కూడా వెంట పెట్టుకుని వగరుస్తూ, ఏదన్నా తక్కువ జరిగిందా అన్నా అని అడిగాడు. వెంకటస్వామిరెడ్డి పక్కన మల్లె పువ్వు లాంటి జుబ్బా, పైన కాషాయపు రంగు ఓవర్ కోటు, కాషాయపు రంగు బార్డరు, తెల్లటి పంచెకట్టు, నుదుట కుంకుమ పొట్టు ఉన్న స్వామిని శంకర్రెడ్డి ఆ హడావుడిలో గుర్తించలేదు. మరో పక్క వ్యక్తిని కూడా. శంకర్రెడ్డిని, హరీశ్వరును సుందర రామానందులకు వెంకటస్వామిరెడ్డి పరిచయం చేశాడు. సుందర రామానందులు అతి శాంతంగా అడిగారు, ఈ పుష్ప ప్రతిమలను ఎవరు రూపొందించారు? మా జాఫర్ చిన్నాయన హరీశ్వర్ మాటల్ని నొక్కుతూ అన్నాడు. ఆ నొక్కులను సుందర రామానందులు గుర్తించాడు. ఆయనకు నోట మాట రాలేదు. ఆ నవ్వు, ఆ నవ్వు అని గొణుక్కున్నాడు ఎదుటి వాళ్లకు వినిపించకుండా. హాలు బయట ఒక మూల 26 గంటల ఉపవాసంతో, పనితో అలసిపోయి గోనెపట్టలు పరుచుకుని వాటి మీద జాఫర్ పడి నిద్రపోతున్నాడు. అమ్మవారి నవ్వు.
కేతు విశ్వనాథరెడ్డి రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ 28 జనవరి 2003 సంవత్సరంలో ఇండియా టుడే పత్రికలో ప్రచురితమైనది. ఇప్పుడు రచయిత కేతు విశ్వనాథరెడ్డి గురించి చిరు పరిచయం. కేతు విశ్వనాథరెడ్డి 1939 జూలై 10న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగసాయిపురంలో జన్మించారు. పాత్రికేయుడుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాద్ లాంటి చోట్ల అధ్యాపకుడిగా పనిచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్సీఈఆర్టీ సంపాదకుడుగా వ్యవహరించారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి దాకా అనేక పాఠ్య పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్య ప్రణాళికలను రూపొందించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వీరి తొలి కథ అనాదివాళ్లు 1963లో సవ్య సాచి పత్రికలో ప్రచురితమైనది. కొడవటికంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడిగా ఉన్నారు. కొన్నేళ్లు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన రాసిన సాహితీ వ్యాసాలు దృష్టి అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. జప్తు, ఇచ్చాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు, కథా సంపుటాలు కూడా వెలువరించారు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్ల, రష్యన్ భాషల్లోకి అనువాదమయ్యాయి. వేర్లు, బోధి అనేవి వీరు రాసిన 2 నవలలు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. భారతీయ భాషా పరిషత్తు కలకత్తా వారి నుండి ఒక పురస్కారాన్ని వీరు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు రావిశాస్త్రి అవార్డు, రితంబరి అవార్డు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారము అందుకున్నారు. అధ్యాపకుడుగా విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారము అందుకున్నారు. ఆధునిక తెలుగు కథా రచయితల్లో టార్చ్ బేరర్స్ అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ఈ భూమి పత్రికకు సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఇదండి రచయిత పరిచయం. కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ ఛానల్లో మరికొన్ని కథలను కూడా వింటారు కదూ. ఉంటాను మరి. మళ్ళీ మరొక మారు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.